వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయప్రకాష్ సోమల. నిన్నటి వరకు సమస్య, ఈ రోజు పరిష్కారం వైపు అడుగు. ఇటీవల సోమల పెద్దొప్పరపల్లి రహదారి దుస్థితి గురించి సుమన్ టీవీలో ప్రసారమైన కథనానికి స్పందిస్తూ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు. వార్త ప్రసారమైన 24 గంటల్లోనే స్పందించినందుకు ఆర్ఎండ్బి అధికారులకు అలాగే కూటమి ప్రభుత్వానికి సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం రహదారిపై పనులు వేగంగా కొనసాగుతున్నాయి. యంత్రాలతో మరమ్మతులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాదాపు 50 నుండి 60 గ్రామాలకు ఈ రహదారి ఆధారం కావడంతో ఈ పనులు పూర్తిగా ముగిస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ రహదారిలో తిరిగే ప్రజలు ఏమంటున్నారో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా రోజులుగా ఈ రోడ్లో ప్రయాణం చాలా కష్టంగా మారింది. నిన్న జరిగిన ప్రమాదం వల్ల అది సుమన్ టీవీకి తీసుకెళ్లడం వల్ల ఈ రోడ్డు మరమ్మతులు ఆర్ఎండ్బి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొంచెం ప్రయాణించడానికి ప్రయాణికులకి కొంచెం అంత ఇబ్బంది లేకుండా కొంచెం మామూలుగా ఉంది. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీనికి శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వం ఆలోచించి, ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి, ఈడరేవుల వంక తెగిపోతూ ఉంటుంది. దీనివల్ల చాలా రాకపోకలు దెబ్బతింటాయి. ఈ గుంతల రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా కింద పడి దెబ్బలు తగలడం కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దయ ఉంచి దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించి ఏదైనా కల్వర్ట్లు కానీ ఇలాంటి శాశ్వత రోడ్డు కూడా మంచిగా పూర్తిగా రోడ్డు నిర్మిస్తారని కోరుకుంటున్నాము. మన ఆర్ఎండ్బి దృష్టికి తీసుకెళ్లిన సుమన్ టీవీకి, అలాగే ఇది మొత్తం పూర్తి చేసి కుటుంబ ప్రభుత్వంకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీకి ముఖ్యంగా ధన్యవాదములు. మాకు రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మేము రైతులము, మాకు బైక్ పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఈరోజు మాకు రోడ్డు ఆర్ఎంబి వాళ్ళు మాకు తాత్కాలికంగా మాకు రోడ్డు వేయడం జరిగింది. ధన్యవాదములు అందరికీ.